ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్లో చెప్పే ప్రతి ఒక్కటి మీకు పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అనిల్ అన్నవాడు 7,200 రూపాయలు ఇచ్చాడంట దూబేకి 3 సంవత్సరాలకి. అలాగే 8,400 ఇచ్చాడంట రాఘవ్కి 4 సంవత్సరాలకి. కాకపోతే ఇచ్చిన ఇంట్రెస్ట్ ఎలాంటిదంట, సింపుల్ ఇంట్రెస్ట్. అయితే ఇద్దరికి ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒకటే అంట. కాకపోతే ఇద్దరు కలిపి 4,968 రూపాయలు ఈ అనిల్కి ఇచ్చేస్తే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు అనేది క్వశ్చన్. ఈ ప్రశ్నని 2 రకాలుగా చేయొచ్చు. 2 మోడల్స్ మీకు చెప్తా. స్టార్టింగ్ ఏం చేయాలంటే, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడ 00 క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. 72 మూళ్ళు ఎంత, 216. ఇక్కడ కూడా 00 క్యాన్సిల్ అయిపోయి 84 నాలుగులు ఎంత, 336. తెలియకపోతే వేసేయడమే. 84 నాలుగులు నాకు కావాలి. 84లు 320. ఒక 4 వదిలేసాం కదా, 4 4 16 ఎంత, 336. రెండింటిని ఎడిషన్ చేయండి. ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 5, ఇది ఒక 5, మొత్తం 552 వచ్చింది. కానీ సమ్లో ఎంత ఇచ్చాడు, 4968 అంట. 4968 బై 552. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. చివరిలో ఖచ్చితంగా 9 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం ఎలా చేయాలో అది కూడా చెప్తాను చూడండి. 7,200 3 సంవత్సరాలకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు తెలియదు కాబట్టి ఆర్ బై 100, PTR బై 100 అంటే దీన్ని ఏమని చదవాలి, ఇంట్రెస్ట్. అలాగే 8,400ని 4 సంవత్సరాలకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ అన్నాడు కదమ్మా. ఇక్కడ ఆర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఆరే తీసుకోవాలి. ఇది కూడా PTR బై 100 అంటే ఇంట్రెస్ట్. కానీ టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట, 4968. టోటల్ కాబట్టి ఇద్దరిది కాబట్టి ప్లస్ ఈక్వల్ టు 4968. కొంచెం అబ్జర్వ్ చేయండి. ఈ 00 క్యాన్సిల్, ఇక్కడ కూడా క్యాన్సిల్. 72 మూల 216, 84 నాలుగుల ఇందాకడే చెప్పాక 336. రెండిట్లోనూ 6 ఉంది కదా, కలిపితే 552. ఆర్ ఈక్వల్ టు 4968. ఆర్ ఈక్వల్ టు 4968 బై 552. 9 సార్లు. 20 men 15 boys can do a piece of work in 10 days అంట. 20 men 15 boys 10 రోజుల్లో చేస్తారు. అలాగే 25 men అండ్ 10 boys 9 డేస్లో చేస్తారు. కొంచెం గమనించండి. 20 10లో 200 men. ఇక్కడ 25 ఇంటూ 9 225 men. అంటే ఏమొస్తుంది, ఒక 25 men ఉంటుంది. 15 10ల 150 ఏంటిది, బాయ్స్. 10 9ల 90. 150లో నుంచి 90 చేస్తే ఎంత, 60 బాయ్స్. 5 ఎక్కంలో ఇది 5 సార్లు, ఇది 12 సార్లు. అడిగింది ఏంటిది, మెన్ టు బాయ్ రేషియో. మెన్ టు బాయ్. మెన్ అంటే 5 men కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. ఇంకా మిగిలిన 12 పైన 12:5 ఫస్ట్ ఆప్షన్. గుర్తుపెట్టుకోండి 5:12 కూడా ఉంది. చూసుకొని జాగ్రత్తగా చేయాలి. ఈ సమ్ చేయడానికన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, నేర్చుకోండి. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అయితే x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు a³ మైనస్ 3a. దీన్ని ఎలా చూడండమ్మా, దీన్ని x ప్లస్ x⁻−1 అని 1/x అని రాయొచ్చు కదా, ఈక్వల్ టు 7. నన్ను అడిగింది ఏంటిది, x³ ప్లస్ మళ్ళీ x⁻−3ని 1/x³ ఎంత అని అడిగాడు. ఎంత, a³ మైనస్ 3a అంటే a³ అంటే 7³ 343 మైనస్ 3a 7 మూలు 21. చివరిలో ఒక 2 రావాలి. ఆప్షన్స్లో నన్ను ఉంది, అన్నిట్లోనూ 2 ఉంది. 322 ఫస్ట్ ఆప్షన్. ఏ ఫ్యూ లీడ్ స్పియర్. స్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి, 4/3 r³. డయామీటర్ r అంటే రేడియస్ ఏమవుతుంది, డయామీటర్ బై 2 అంటే 6/2. రేడియస్ 3. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ r³ ప్లేస్లో డైరెక్ట్గా 3³ అంటే 27 రాస్తా. ఆర్ డ్రాప్డ్ ఇన్ టు ఏ సిలిండర్. సిలిండర్ అన్నాడు. సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా πr²h.
సమ్ ఆఫ్ ఎ వాటర్ సచ్ దట్ దే ఆర్ ఫుల్లీ సబ్మర్జ్డ్. ద డయామీటర్ ఆఫ్ ఎ బేకర్ ఈజ్ 9. డయామీటర్ 9 అంటే రేడియస్ ఎంత? 9/2 అంటే 4.5. ఇక్కడ ఆర్ ప్లేస్లో పై ఇంటూ ఆర్ స్క్వేర్ కదా, 4.5 ఇంటూ 4.5. అండ్ దెన్ వాటర్ లెవెల్ హ్యాస్ రైజన్. రైజన్ అంటే ఏంటి? హైట్ అని అర్థం. హైట్ ఎంత ఇచ్చాడు? 32. అడిగింది ఏంటి? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ది స్పియర్స్. స్పియర్స్ ఇటే రాసాం కదా, ఇవ్వండి నెంబర్ ఆఫ్ స్పియర్స్. చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. చూడండి చేసేద్దాం. 4/3 ఇంటూ 27 పై ఇంటూ నెంబర్ ఆఫ్ స్పియర్స్ ఈక్వల్ టు ఇదే కదా, ఈ పై క్యాన్సిల్. 3 యొక్క 22 27లో 9 సార్లు. ఈ 9 ఈ 45ని 4.5ని 4.5/10 4.5/10 అని రాసుకోండి. ఈ 9 45లో 5 సార్లు. ఈ 4 ఈ 32లో 8 సార్లు. ఈ టైప్ ఇంకేమీ మిగలలేదు, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇది చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఒకసారి ఆప్షన్స్ చూడండి, ఏమన్నా పాయింట్స్లు ఉన్నాయా? లేవు. సో కళ్ళు మూసుకొని కొట్టేయడమే. ఇంకా 5 ఎక్కల్లో 10 2 సార్లు, 2 8లో 4 సార్లు. సో 45 4లు ఎంత? 180. 180/10 అంటే ఏంటి ఆన్సర్? 18. ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్. గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ అంటే ఫార్ములా ఏంటమ్మా? 4/3 πr³. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ అంటే ఫార్ములా ఏంటి? πr² h అని అర్థం. నీట్గా నోట్ చేసుకోండి. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 35280 మస్ట్ బి డివైడెడ్. అంటే 35280 బై ఒక నెంబర్తో డివైడ్ చేయాలంట. చేస్తే అండ్ ద కోఎఫిషియంట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది కదా డివైడ్ చేస్తే, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలంట. దీనికి షార్ట్ కట్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్ ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్ళిపోండి, వచ్చేస్తుంది. ఫస్ట్ ఆప్షన్ 35280/5. 7 5లో 35. సో 70. 28 ఉంది కాబట్టి 5 5లు 25. ఇంకా 30 ఉంటుంది కాబట్టి 6 సార్లు. 7086 అంటే ఏంటమ్మా? 84 ఇంటూ 84. సో 84 ఇంటూ 84 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే కదా, ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ ఇది కాకపోతే 2 ఆప్షన్ పెట్టుకోవాలి. ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 288 అండ్ దర్ హెచ్సిఎఫ్ ఈస్ 16. ఇక్కడ వరకు చదవంగానే డైరెక్ట్గా ఈ స్టెప్ రాయాలమ్మా. 16 ఇంటూ x ప్లస్ y ఈక్వల్ టు 288. ఎందుకు రాయాలి ఇప్పుడు నేను చెప్తా. సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్ 288 అని, దాని యొక్క హెచ్సిఎఫ్ 16 అంటే ఫస్ట్ ఆ నెంబర్స్ని ఎక్స్ వై అనుకుందాం. వీటి యొక్క హెచ్సిఎఫ్ 16 అవ్వాలంటే ఆ నెంబర్స్ ఏమై ఉండాలి? 16x 16y ఉండాలి, 16y అయి ఉండాలి. అయితే ఈ రెండింటి యొక్క సమ్ని ఏమన్నాడు? 288. ఇక్కడ 16 కామన్ తెస్తే ఏమొస్తుంది? x ప్లస్ వై ఈక్వల్ టు 288. ఇప్పుడు చూడండి, ఈ 16 ఈ 288లో ఎన్నిసార్లు పోతుంది? 18 సార్లు. సో x ప్లస్ వై ఈక్వల్ టు 18. నన్ను ఏం అడిగాడు? హౌ మెనీ పెయిర్ ఆఫ్ సచ్ నెంబర్స్ అని అడిగాడు. సో ఎన్ని కో ప్రైమ్స్ ఉన్నాయి చూడండి 18లో. ఫస్ట్ ఒకటి తీసుకుందాం. ఒకటికి ఎంత కలిపితే 18 వస్తుంది? 17. సో ఒక సెట్ వచ్చింది. తర్వాత 2 తీసుకుంటే 2 అనేది కో ప్రైమ్ నెంబరా? కాదు. ఇప్పుడు 3 తీసుకున్నాను అనుకోండి, 3కి ఎంత కలిపితే 18 వస్తుంది? 15. 15 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. తర్వాత 4 ప్రైమ్ నెంబర్ కాదు. 5 ప్రైమ్ నెంబర్. 5కి ఎంత కలిపితే 18 వస్తుంది? 13. 13 కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి రెండో సెట్. తర్వాత 6 ప్రైమ్ నెంబర్ కాదు. 7. 7కి ఎంత కలిపితే 18 వస్తుంది? 11. 11 కూడా ప్రైమ్ నెంబరే కదా. తర్వాత 8 కాదు, 9 కాదు, 10 అసలే ఉండదు. 11 ఆల్రెడీ ఇక్కడ తీసేసుకున్నాం కదా. సో ఎన్ని సెట్లు వచ్చినాయి? 1 2 3. ఫోర్త్ ఆప్షన్. ఎక్స్ అండ్ వై ఆర్ 2 పాజిటివ్ నెంబర్స్. రూట్ ఎక్స్ ఈక్వల్ టు 8 అంటమ్మా. రూట్ ఎక్స్ ఈక్వల్ టు 8 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 64. అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఈక్వల్ టు ఇలా ఇచ్చి నాకు రూట్ వై వాల్యూ అడిగాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఈక్వల్ టు 4112. ఎక్స్ అంటే 64 అని తెలుసు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే 64 ఇంటూ 64 ప్లస్ వై ఈక్వల్ టు 4112. 64 64లు నాకు కావాలి.
ఎలా చేయాలో నేను చెప్తాను, కొంచెం అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నాకు 60లే కావాలి. 64 ఆరులు ఎంత? 384. పక్కన ఒక 0 పెట్టుకుంటా, 60 కాబట్టి. సో 4 64లు నేను వదిలేసా. 64 4లు ఎంత? 256. కలిపేయండి. 6 9 10 అంటే ఇక్కడ 4096 + y = 4112. తర్వాత కూడా క్యాలిక్యులేషన్ కూడా మీరు గమనించండి. ఇక్కడ 4096, ఇక్కడ 4112. నేనేమని చదువుతానంటే 96 + y = 112 అని చదువుతా. 112లోంచి 96 తీస్తే ఎంత వస్తుంది? 16. నన్ను అడిగింది ఏంటిది? √y. √y అంటే √16 = 4. థర్డ్ ఆప్షన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ పీక్యూఆర్. పీక్యూఆర్ యావరేజ్ వెయిట్ ఇచ్చాడు, పీక్యూది ఇచ్చాడు, క్యూఆర్ది ఇచ్చాడు. నాకు క్యూ వాల్యూ కావాలి. కొంచెం లాజికల్గా ఆలోచించాలమ్మా, సమ్మంతా చేయకుండా. ఇదేంటిది? పీ ప్లస్ క్యూ. ఇదేంటిది? క్యూ ప్లస్ ఆర్ మైనస్ ఇది మొత్తం పీక్యూఆర్. పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ తీస్తే ఏమొస్తుందో చూడండి. ఈపీ ఇది క్యాన్సిల్, ఈఆర్ ఈఆర్ క్యాన్సిల్, ఈక్యూ క్యాన్సిల్, ఒక క్యూ మిగిలింది. నన్ను అడిగింది అదే కదా. సో నేనేం చేస్తానంటే పీ ప్లస్ క్యూ ఎంత? 54. యావరేజ్ వెయిట్ పీక్యూ ఇది 54 అయితే టోటల్ వెయిట్ ఎంత? 54 రోళ్ళ 108 ప్లస్ క్యూఆర్ది ఎంత? 48. టోటల్ అంటే 48 రోళ్ళ 96 మైనస్ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్. టోటల్ వెయిట్ ఎంత? 58 × 3. ఎలా చేయాలి? 50 మూల 150, 8 మూల 24 అంటే 174. సాల్వ్ చేసి ఆన్సర్ ఎంతో కింద కామెంట్ చేయండి. వెన్ ఏ ఇంటిజర్ n, ఇదిగోండి n అని ఒక ఇంటిజర్ ఉందంట. n ఈజ్ డివైడెడ్ బై, ఇది 9 అమ్మ. 9తో కనుక మీరు డివైడ్ చేస్తే రిమైండర్ 4 రావాలంట. రిమైండర్ 4 రావాలంటే ఈ నెంబర్ ఏమై ఉంటుందమ్మా? 9కి 4 కలిపితే సరిపోతుంది. సో 13 తీసుకోండి. 13/9, 1 9 9, 4 వచ్చిందిగా రిమైండర్. సో నెంబర్ ఎంత? 13. వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ 12 × n అంటే 13 × 12 ఈజ్ డివైడెడ్ బై 9. 13 12 ఎంతమ్మా? 156. 156/9 అంట. 17 9ల 153. సో ఇక్కడ ఉంది 156. ఎంత రిమైండరు? 3. ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. ఏబిసి. ఏ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఇట్. లోపల ఒక సర్కిల్ ఉంది. ద లెంత్ ఆఫ్ ది 2 సైడ్స్ ఆఫ్ కంటైనింగ్ ద రైట్ యాంగిల్స్ ఆర్ 10 24. ఇది 10 ఇది 24 అంటే ఈ సైడ్ వచ్చేసి వీళ్ళ నోటికి 26 అని. ఎలాగా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి AB² + BC² = AC². AB² 100, BC² 24² అంటే 576 కలిపితే 676. దానికి రూట్ ఎంత? 26. నన్ను అడిగింది ఏంటిది? రేడియస్ ఆఫ్ ది సర్కిల్. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఇగోండి, ఇది కావాలంట. రేడియస్ కావాలంటే ఏం చేయాలి? 10 + 24 మైనస్ 26/2. సమ్ ఆఫ్ ది సైడ్స్ మైనస్ హైపోటెన్యూస్ బై 2. మన ఛానల్లో జామెట్రీ బేసిక్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అని చెప్పాను. అవి కనుక మీరు వినుంటే ఇది చూడంగానే ఆన్సర్ ఎలా పెట్టాలో కూడా మీకు చెప్పాను. 10 + 24 అంటే 34లోంచి 26 తీస్తే ఎంత? 8. 8/2 అంటే ఫస్ట్ ఆప్షన్. ఈ ప్రాబ్లమ్ని ఒక 2 రకాలుగా చెప్తాను, మీకు ఏది నచ్చితే అది ప్రాక్టీస్ చేయండి. రేషియో ఆఫ్ ది ఇన్కమ్ ఆఫ్ అమర్ అండ్ కోమల్ ఈజ్ 5:4. ఇన్కమ్ తీసుకుంటున్నా. ఎంత రేషియోలో ఉన్నాయంటే 5x 4x. అలాగే దేర్ ఎక్స్పెండిచర్స్ 2:1, 2y 1y. అండ్ సేవ్స్, ఇన్కంలో నుంచి ఖర్చు చేస్తే వచ్చేదేగా సేవింగ్స్ అంటే తీయాలి కాబట్టి మైనస్ రస 6000. సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు వేరే మోడల్ చెప్తాను చూడండి. ఇన్కమ్ రేషియో ఎంత అన్నాడు? 5x 4x.
సేవ్ చేసుకున్నాడంట 6000 ఇన్కంలో నుంచి సేవింగ్స్ తీస్తే వచ్చే ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడు 2:1. ఇదొక 5x, ఇదొక 8x. అంటే ఎంత ఉంటుంది? ఒక 3x ఉంటుంది. ఇక్కడ ఒక 6000, ఇక్కడ ఒక 12000. ఎంత మిగులుతుంది? ఒక 6000 మిగులుతుంది. x = 2000. నన్ను అడిగింది అమర్ ఇన్కమ్ అంటే 5 పార్ట్స్. 5 × 2000 ఎంత? 10000 ఫస్ట్ ఆప్షన్.